నర్సాపేట పట్టణంలోని రాకీ న్యూస్ అధినేత శ్రీ నల్లపాటి రామచంద్ర ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఆదివైశ్య మిత్రులచే ఘనంగా సన్మానం నిర్వహించడం జరిగింది. రాజకీయ చరిత్ర కలిగిన నల్లపాటి వంశంలో జన్మించిన వారు తాతగారు నల్లపాటి వెంకటరామయ్య చౌదరి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి స్పీకర్గా 1953-1955లో సేవలు అందించి ఉన్నారు. వారి నాన్న నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు జీడీసీసీ బ్యాంక్ జిల్లా చైర్మన్గా పనిచేశారు. నల్లపాటి రామచంద్ర ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా వారికి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫోరం ఆర్టీఐ రాష్ట్ర గవర్నర్ సలహాదారులు బతుల మురళి, శ్రీవాసవి మిత్ర మండలి అధ్యక్షులు చేగు వెంకటేశ్వరరావు, ఆర్యవైశ్య సంఘ నాయకులు తాడువై శ్రీనివాసరావు, వాసవి వనితా క్లబ్ కార్యదర్శి నేరెళ్ల విజయలక్ష్మి, ఉజ్వల భారతి మహిళా శక్తి సేవా సంఘం ఫౌండేషన్ మందలపు విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ రోజున నర్సరావుపేట పట్టణంలో రాకీ ఛానల్ అధినేత శ్రీ నల్లపాటి రామచంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ బత్తుల మురళి గారి ఆధ్వర్యంలో ఈ రోజున వారికి ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వారి కుటుంబం ఎల్లప్పుడూ కూడా నర్సరావుపేట నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేశాయి. అదే కాకుండా వాళ్ళ తాతగారైనటువంటి నల్లపాటి వెంకటరామయ్య చౌదరి గారు మొట్టమొదటిసారిగా మన ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు శాసనసభ స్పీకర్గా మొదటి స్పీకర్గా పనిచేసి ఉన్నారు. అటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి మన రాముగారి తండ్రి గారు చంద్రం గారు కూడా జొన్నగడ్డలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాగే రామచంద్ర ప్రసాద్ గారు గత 20 సంవత్సరాల నుంచి ఈ రంగంలో వార్తా ప్రపంచంలో మొదటిసారిగా ఎన్సీవీ కార్యక్రమాలని నర్సరావుపేటలో కేబుల్ ద్వారా వర్కులు చేస్తూ అనేకటువంటి వార్తల్ని, తాజా వార్తలు ఎప్పటికప్పుడు నర్సరావుపేట నియోజకవర్గంలో అందించి రాజకీయంగా కూడా అనేక అంశాలని పరిశోధించి విశ్లేషించి ప్రజలందరికీ అందించినటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి నల్లపాటి వంశానికి చెందినటువంటి రామచంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మా మురళి గారు, నేను, అలాగే మన తాడువాయి శ్రీనివాసరావు గారు, నేరెళ్ల విజయలక్ష్మి గారు పాల్గొని వారి ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. మా అదృష్టంగా ఈరోజు భావిస్తున్నాం. వారు నిండు నూరేళ్లు అభివృద్ధి చెందుతూ మంచి సంచాలని చెప్పి వాళ్ళ కమిటీకి అలాగే వారి స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.